ఏంటి తాబేలు గెలిచినట్లుగా మన కథలో రాయబడదు. కుందేలును తాబేలు గెలిచే సత్తా ఉందా? నెవర్, ఇంపాసిబుల్. గెలిచే అవకాశం రవ్వంతైనా లేదు. కానీ ఎందుకు గెలిచిందంటే కుందేలు తమ యాత్రలో ఆగిపోయింది. హల్లెలూయా. ఆగిపోయింది. నిర్లక్ష్యం అనుకోవచ్చు, సోమర్థనం అనుకోవచ్చు, అవివేకం అనుకోవచ్చు, ఇంకోటి అనుకోవచ్చు. తను ఆగిపోయినందువలన ఈ కుందేలు ఏం చేసి, తాబేలు ఏం చేసిందంటే కొంచెం 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 అలా పాకుంటూ వెళ్ళిపోయింది. అదే అంటున్నాను, నీ యాత్రలో అలాగ నువ్వు కొంచెం 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 సాగు. ఆగిపోతే ఇగో సాతానికి మొత్తం దొరికిపోతావు. నీకు రావాల్సిన మేలులు, దీవెనలు, ఆశీర్వాదాలన్నీ పాడు చేస్తాడు వాడు. అదే నువ్వు సాగుతున్నావు అనుకో, యేసుకు దగ్గరగా, ఈ లోకానికి దూరముగా, భూలోకానికి దూరముగా, పరలోకానికి దగ్గరగా, నీ శారీరక ఆలోచనలకు దగ్గరగా, దూరంగా దేవుని ఆలోచనలకు దగ్గరగా నువ్వు మారిపోతావు, సాగిపోతావు. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి సాగడం వలన. చెప్పండి, ఇప్పుడు ఆగిపోవడం వల్ల సమస్య ఉందని ఆగిపోతున్నావు, సమస్య ఉందని అక్కడే ఉండిపోయావు. ఏం చేస్తావు? సమస్యను పాడైపోయిందా? సమస్య తొలగిపోయిందా నీ దగ్గర నుండి? ఏమన్నా సమస్యను జయించగలిగావా? అందుకే నేను చెప్తున్నాను, ఎలాంటి స్థితిగతులు, పరిస్థితులు వచ్చినా గనక ఆగిపోకుండా ఇగో దేవుని పాదాలు పట్టుకోవడానికి మనం సాగిపోవాలి. హల్లెలూయా. అలా సాగిపోయిన నాడు తప్పక దేవుడు విజయం ఇస్తాడు. ఇక్కడ చెప్తున్న తాబేలు మనము, కుందేలు ఎవరంటే సైతాను. సైతాను మనకంటే బలవంతుడా బలహీనుడా? బలవంతుడు, జ్ఞానవంతుడు, మొత్తం అన్నీ కూడా వాడు. వాడిని గెలవగలము మనము. కానీ యేసయ్య వాడిని గెలిచేటువంటి ఆధిక్యత, అధికారము మనకి ఇచ్చేడు మాట. అందుని బట్టి గెలగలం. మనం ఎందుకు గెలుతాం? లేకపోతే మన వల్ల కాదు అసలు. కానీ యేసయ్య చెప్పాడు కదా, మిమ్మల్ని గెలిపించడానికి నా రక్తాన్ని చిందించాను, మిమ్మల్ని గణపరచడానికి నా ప్రాణాన్ని పెట్టాను యేసయ్య చెప్పినప్పుడు మరి ఆ విశ్వాసాన్ని మనం తీసుకోవాలా లేదా?